మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అటాచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే క్లాత్ లాక్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. అది ఎట్లా అనేది ఈ వీడియోలో చూసేయండి. అంటే మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్లో పెట్టి స్టిచ్ చేస్తాం కదా, ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో పైన కనిపించేటట్లు, లైనింగ్ క్లాత్ అనేది లోపల ఉండేటట్లు కార్నర్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అదే విధంగా కార్నర్కి స్టిచ్ చేసుకోవాలి. అలా కార్నర్కి స్టిచ్ చేసుకోవడం వల్ల మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్లో వేసినప్పుడు ఆ క్లాత్ ఏమో కనిపించకుండా ఉండడానికి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే సేమ్ అదే విధంగా రెండో షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి నార్మల్ మిషన్తో ఇలా లాక్ క్లాత్ స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి టిప్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.